హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాబీ టింక్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మనం ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటున్నాము. మీరు కొత్తగా ఎవరైనా నాకు వీడియోస్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నట్టు. అప్పుడున్న వీడియోస్ మీకు చూడొచ్చు. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. అదేవిధంగా మీరు ఏదైనా విషయం ఎట్లున్నది, నా వీడియోస్ ఎట్లున్నది, ఏం కథ అనేది మీరు సజెషన్ చేయడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి కామెంట్ చేస్తే నేను సాధారణంగా ఆహ్వానించుకొని ఇంకా బెటర్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే అండి, సరే. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ 100 days ఇక దగ్గరికి అయిపోతుంది. ఇంకా 2-3 రోజులు అయితే అయిపోతుంది, ఫైనల్ అయిపోతుంది. ఫైనల్లో ఎవరు ఉంటారు, ఏం కథ అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనకు ఫైనల్ లిస్ట్లో వచ్చేసి ఓటింగ్ ప్రకారం చూసుకుంటుంటే ఎవరు వస్తున్నారు, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్థానంలో ఎవరు ఉన్నారు అని చెప్పేసి మనం యూట్యూబ్ కమ్యూనిటీ పోల్లో పోల్ చేస్తున్నాము. ఆ పోలింగ్ ప్రకారం వచ్చేసి మనకు ఎవరే ప్లేస్లో ఉన్నారని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొకటి వచ్చేసి ఈరోజు ఇంట్లోకి గెస్ట్లు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది, ఏమన్నా జరిగింది, ఏమేమి టాస్క్లు ఆడారు, ఎంత అమౌంట్ అనేది యాడ్ అయింది అనేది వాటిన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ప్లేసెస్ మనం ఈరోజు తెలుసుకుందాము. వచ్చేసి లాస్ట్ నుంచి ఫస్ట్ తీసుకుందాము. లాస్ట్లో వచ్చేసి అవినాష్ ఉన్నాడు, ఎందుకంటే పోలింగ్ ప్రకారం, ఓటింగ్ ప్రకారం. అందుకంటే ఆయన వచ్చేసి ఫ్యాన్ బేస్ అనేది సెట్ కాలేదు అన్నట్టు. ఎందుకంటే వచ్చింది వైల్డ్ కార్డ్ రూపంలో, వచ్చిన తర్వాత కూడా నామినేషన్స్లో చాలా తక్కువ వచ్చాడు కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ అనేది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకుండా లాస్ట్ మూమెంట్లో గేమ్స్ బాగా ఆడి కామెడీతోని చాలా ఎంటర్టైన్మెంట్ చేసి లాస్ట్ మూమెంట్లో ఒక ఎలిమినేషన్ అయిపోతుందనే స్టేజ్ దాకా వచ్చాడు. అక్కడ ఇమ్యూనిటీ అనేది వచ్చి ఆయన సేవ్ అయిపోయి ఇప్పుడు చాలా వరకు ఫైనల్ స్టేజ్కి వచ్చాడు అన్నట్టు. ఆ విధంగా గేమ్ ఆడుకొని అందులో వచ్చేసి మళ్ళీ కాబట్టి అక్కడ ఫ్యాన్ బేస్ అనేది చాలా తక్కువ ఉన్నది. అందువల్ల వచ్చేసి 5 స్టేజ్లో ఉన్నాడు అన్నట్టు, 5వ స్థానంలో ఉన్నాడు అన్నట్టు. అది అవినాష్. దాని తర్వాత వచ్చేసి 4th స్టేజ్లో వచ్చేసి అండ్ నబిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కాంపిటీషన్ వస్తుంది. వాళ్ళిద్దరికి తగ్గాపోరు నడుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నబిల్ వస్తున్నాడు, ఒక్కొక్కసారి ప్రేరణ వస్తుంది. అంటే వాళ్ళిద్దరు తగ్గాపోరు నడుస్తుంది. ఎందుకు నబిల్ ఒకప్పుడు ఫైనల్ ప్లేయర్గా ఉండేది, కానీ ఆ ప్లేయర్ స్థాయి అనేది మధ్యలో టాస్కులు రాకపోవడము, ఆయన చేసుకున్న కొన్ని పొరపాట్లతోని ఆ విధంగా ఇప్పుడు 4th ప్లేసా, 3rd ప్లేసా, 4th ప్లేసా, 3rd ప్లేసా అనేది కింద మీద ఆడుతూ ఉన్నాడు. ఇంకా చూడాలి వాళ్ళ ఫ్యాన్ బేసెస్ అనేది ఏం ప్రకారం డిసైడ్ చేస్తారు, ఏమవుతుందని. ఇప్పుడున్న స్టేజ్ వరకు అయితే నేను చెప్తున్నాను, ఓన్లీ నేను గెస్ట్ చేసి చెప్తున్నది, అంతేగాని ఇదే ఫైనల్ అయితే కాదు. నేను చూస్తున్న ఫోర్స్ని బట్టి, అవన్నీ మోడ్స్ని బట్టి చూస్తూ అనాలిసిస్ చేస్తూ చెప్తుంది అంతే. ఆ స్టేజ్లో ఇద్దరు కొట్లాడుకుంటారు. 3rd and 4th స్టేజ్లో ప్రేరణ అండ్ నబిల్ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అన్నట్టు. అది 3rd ప్లేస్ అండ్ 4th ప్లేస్. నబిల్ వచ్చేసి 4th ప్లేస్ ఉన్నాడు, 3rd వచ్చేసి ప్రేరణ ఉన్నది. ప్రేరణ ఏంటంటే చాలా వరకు అమ్మాయి అయినా కానీ ఒక ఆడపులిలాగా, శివంగిలాగా ప్రతి ఒక్క గేమ్ ఆడుతుంది. బడ తుత్తరతో మాటలతో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తుంది. ఏం తెలిసి మాట్లాడుతుంది, తెలియక మాట్లాడుతున్నా ఆ మాటలతో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది, గొడవలు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉన్నది ప్రేరణలో. అందుకు ప్రేరణను మెచ్చుకోవచ్చు. ఆ శివ పులి ఆడపులిలాగా ప్రతి ఒక్క గేమ్లో మగవారు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారా అని చూడకుండా ప్రతి ఒక్క గేమ్ ఆమె తరహాలో ఒక క్లారిటీతో, ఒక విజన్తో బాగా ఆడుతుంది. ఆడడం వల్లనే ఇన్ని రోజులు సేవ్ అయి ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఫైనల్లో ఉంది ఆ అమ్మాయి. దాన్ని ఇంకా బెటర్గా చేసుకున్నా కూడా ఫ్యాన్ బేస్ అనేది ఇంకా పెంచుకుంటే 2nd ప్లేస్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మోర్గా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అదే 100% నేను చెప్పగలుగుతాము. అది వచ్చేసి ప్రేరణ స్టేజ్. 3rd స్టేజ్, 4th స్టేజ్లో అప్పుడప్పుడు డౌన్ అవుతుంది, హై అవుతుంది, డౌన్ అవుతుంది, హై అవుతుంది. ఈ 2 ప్లేసుల్లో నబిల్, ప్రేరణ ఇద్దరు కొట్లాడుకుంటారు. అది జరుగుతుంది. ఆ ప్లేసెస్ వచ్చేసి మళ్ళీ 2nd ప్లేస్లో వచ్చేసి మనకు గౌతమ్ ఉన్నాడు. గౌతమ్
ఒక టైంలో ఎలిమినేషన్ అవుతున్నాడని చెప్పేసి అయ్యే పొజిషన్కి వచ్చి అక్కడ మణికంఠ వెళ్ళకపోతే గౌతమే అవుట్ ఆఫ్ బిగ్ బాస్ ఉండేవాడు. అలాంటి ప్లేసు చూసుకొని అండ్ డౌన్ కాకుండా దానికి ఏం స్ట్రాటజీ వాడాలి, ఎలా ఉండాలి, ఏం కథ అనేది మొత్తము ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ పైకి వెళ్ళి ఇప్పుడు టాప్ 5లో ఉన్నాడు. ఆ టాప్ 5లో కూడా సెకండ్ ప్లేస్ అనేది బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ ప్లేస్కు వెళ్ళడానికి ఛాన్సెస్ హైతోనే ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అది గౌతమ్ ఒకప్పుడు ఎలిమినేషన్ స్టేజ్ నుంచి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో బర్త్ కన్ఫర్మ్ చేసుకొని దాని నుంచి ఫస్ట్ ప్లేస్ వెళ్ళడానికి ఫైటింగ్ అనేది చేస్తుండ్రు. అది ఇప్పుడు జరుగుతున్న కమ్యూనిటీ పోల్లో అయితే మరి బ్యాన్ బేసిస్ ఎలా ఇస్తారు ఓట్లు ఏం కథ అనేది వాళ్ళు దాన్ని బట్టి ఫైనల్లో మనకు తెలుస్తుంది ఎవరు ఫైనలిస్ట్ అవుతారని చెప్పేసి. ఆ డిస్కషన్ అనేది మనం జస్ట్ అవగాహన వరకే ఎవరు ఇక్కడ ప్లేస్ లిస్ట్లో ఉన్నారో ఎలా నడుస్తుంది ఏం కథ అనేది ఒక డిస్కషన్ ప్రకారం ఇది ఫైనల్ అయితే కాదు. గౌతమ్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ కప్ లిఫ్ట్ చేయడానికి వచ్చేసి నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సర్వేస్ చూస్తుంది అంటే మన పోలింగ్ బేసెస్ని ఈ వివిధ వెబ్సైట్ నుంచి అవన్నీ చూసుకొని అనాలిసిస్ చేసిన తర్వాత నిఖిల్ అనేది టాప్ 1లో ఉన్నాడు. కప్ లిఫ్ట్ చేయడానికి అందులో ఉన్నాడు నిఖిల్. ఇది మన అనాలిసిస్ వరకే మనకు, అంతే తప్ప ఇదే ఫైనల్ అయితే కాదు. మరీ చెప్తున్నా ఇదైతే ఫైనల్ కాదు, ఓన్లీ మా అనాలిసిస్ ప్రకారమే నేను చెప్తున్నా అంతే. నిఖిల్ వచ్చేసి టాప్ పొజిషన్లో ఉన్నాడు. నిఖిల్ కప్పు విన్ కావడానికి చాలా 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 ఉంది. అది ఏదన్నా జరిగి కాకపోతే ఓట్స్ ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకొని ఓట్స్ రావడం అయితే గౌతమ్ ఫస్ట్ ప్లేస్కి రావచ్చు ఆర్ లేదా నిఖిలే కప్ లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే పోటీ అనేది గౌతమ్ మధ్యలో నిఖిల్ మధ్యలోనే విపరీతమైన పోటీ ఉంది. అక్కడ ఆ బేసిస్తోనైతే ఇద్దరు ఫస్ట్ ప్లేస్ అనేది అవచ్చు. కానీ ఇప్పుడు చూస్తున్న ఓటింగ్ ప్రకారం అయితే నిఖిలే కప్పు విన్ చేసుకొని వెళ్తున్నాడు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాము. ఇది చూసుకోండి. మీకు ఇంత ఇది నా అనాలిసిస్ ప్రకారం. ఇంకా మీ ఫ్యాన్స్ మీరు అందరూ వారికి ఓటు వేయకపోతే ఇప్పటి నుంచి ఓటు అనేది వేసుకొని వాళ్ళ మీ అభిమాన్య వ్యక్తిని గెలిపించుకోవడానికి ప్రయత్నించుకోండి. ఓకేనా? ఇది వచ్చేసి నా అనాలిసిస్ ప్రకారమే తప్ప ఇంకా వేరే అయితే కాదు. మీరు చూసుకోండి. మరి ఎవరు వాళ్ళ ఓట్లు వేసుకొని చేసుకోండి. ఓకే, ఇది నా అనాలిసిస్ ప్రకారమే. ఎవరు ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఇది జస్ట్ నా గెస్ ప్రకారం. మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో అది కూడా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఓటు ఎవరికి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాము. బిగ్ బాస్లో వచ్చేసి నైట్లో మనకు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత అట్లే కంటిన్యూ జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇంకో గెస్ట్ వస్తుంది. అక్కడ అవినాష్ అంటాడు మా ఇస్మతి రాజ్యంలో అని చెప్పేసి డైలాగ్ చెప్తూ ఉంటే అప్పుడే పాట వస్తుంది. పాట రాగానే ఒక గెస్ట్ వస్తుంది. ఆ గెస్ట్ ఎవరో కాదు, బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్ గా ఉన్న కావ్య. మొత్తం బడా 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 మాట్లాడేస్తుంది. ఆ కావ్య వచ్చేస్తే ఆవిడ అంగడి చేసి భర్త చేసేస్తుంది. ఆమె వస్తుంది, ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ కాగానే వచ్చే సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత అవినాష్ని ఇట్లా వీళ్ళందరినీ హక్ చేసుకొని అందరితో పరిచయాలు పెంచుకుంటుంది. ఆల్రెడీ అవినాష్కు గుడ్ ఫ్రెండ్ అన్నట్టున్నది. అవినాష్తోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంది, అవినాష్తోనే ఉంటుంది. కాబట్టి అవినాష్కి గుడ్ ఫ్రెండ్ నాకైతే అనిపించింది. అక్కడ వచ్చేసి నిఖిల్తో మాట్లాడింది, ప్రేరణతో మాట్లాడి వీళ్ళందరితో ఏంది ఇక్కడనే నిలబెడతారా, హౌస్లోకి తీసుకెళ్లారా అని చెప్పేసి అడుగుతుంది. అయిన తర్వాత బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది ఒక ఇంతమంది అందమైన అమ్మాయి వస్తే ఇలా పిలుస్తారా మీరు అని చెప్పేసి అంటుంది. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి మీకు స్వాగతం అని చెప్పి అంటే ఇట్లా మాట్లాడుతుంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి కావ్యను మీరు వచ్చి మేము అందగత్తలంగా మేమిద్దరం అందగత్తలం అది అని చేసి అందగత్తలతో ఇలా అని చెప్పేసి అవినాష్ అంటాడు. మీరు అందగత్తలా కమ్ము మొన్న వచ్చినప్పుడు ఏమో మాటలు అదే చెప్తున్నా, మీరు అందగత్తెలనే చెప్తున్నా అని చెప్పి చెప్తారు. ఏంటి బిగ్ బాస్ మీకు రొమాన్స్ అనేది తెలియదా, అసలు రొమాంటిక్ గా మాట్లాడరా అది అని చెప్పేసి
కావ్య అంటుంది. అంటుంటే అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ మార్చుకుని కావ్య కన్వెన్షన్ రూమ్కి రండి అని చెప్పేసి అంటాడు. బిగ్ బాస్ మీరు నన్ను రూమ్కి రమ్మన్నారా? రూమ్కి కాదమ్మా, రూమ్కి కాదు, అలా మాట్లాడొద్దు, కన్వెన్షన్ రూమ్కు అని చెప్పి మాట్లాడతారు అన్నట్టు. బిగ్ బాస్ మీ హౌస్ లో ఉన్నాను అనుకో, మీకు రొమాంటిక్ అనేది చెప్తా, మీ ఇద్దరం కలిసి, మీ ఇద్దరు కాదమ్మా బిగ్ బాస్ తోని ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే అని చెప్పి అంటారు. అలా ఒక చిన్న కామెడీ లేక కావ్య కామెడీ చేయడానికి చాలా ట్రై చేసింది, ఇట్లా మాట్లాడడం కూడా అవన్నీ అనిపించింది మనకైతే. బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్ పిలుస్తారు, కన్వెన్షన్ రూమ్ వెళ్తుంది, వెళ్ళి అక్కడ మాట్లాడుతుంది. ఏం బిగ్ బాస్ ఏం మాట్లాడరు అని చెప్పేసి మీకు బిగ్ ఫ్యాన్, మీ వాయిస్ ఓవర్కి మీరు ఎట్లుంటారని నాకు తెలియదు, చూడలేదు, అయినా కానీ మీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి చెప్తుంటుంది అన్నట్టు కావ్య. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి మీరు స్వాగతము, మీరు బ్రహ్మముడి సీరియల్తో ఎంతో మంది ప్రేక్షకులు ఆదరణ పొందారు, అలాగే మా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినందుకు మా బిగ్ బాస్ వాళ్ళను ఎంటర్టైన్మెంట్, ప్రేక్షకులను మా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళను ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి అంటారు. అంటే బిగ్ బాస్ మీరు నన్ను ఒక 2 hours పిలిచేసి నా దగ్గర ఉన్న సీక్రెట్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అట్లేం దొరకదు, నా నెక్స్ట్ సీజన్లో నన్ను తీసుకోండి, అప్పుడు మీతో టైం స్పెండ్ చేసి అవన్నీ చెప్పేస్తాను అది అని చెప్తాంటాడు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. బిగ్ బాస్ అనేది ఒక నియమ సూత్రాల ప్రకారం నడుస్తుంది, మీరు అడగంగానే క్వశ్చన్స్ రావు, అవి సమయం సందర్భం బట్టి చెప్తాయి అన్నట్టు. ఇక్కడ నియమ నిబంధనల ప్రకారం నడుస్తుంది. ఓహో సారీ బిగ్ బాస్, సారీ అని చెప్తారు. చెప్పిన తర్వాత కావ్య బయటకు వచ్చేసి, అవినాష్ తెలుసా నీకు, ఒక చిన్న డార్క్ రూమ్ లో ఉన్నది, బిగ్ బాస్ వచ్చి నాకు ఇచ్చిండు, అతను పక్కన కూర్చొని మాట్లాడిండు, ఒక కిస్ కూడా పెట్టిండు అని చెప్పంటే గౌతమ్ గిట్ల వాళ్ళు అంటారు, నా మెట్టులో ఉంటే ఏదైనా చెప్పేస్తావు తల్లి అని చెప్పేసి చెప్పుకుంటా అక్కడ చిన్న కామెడీ అనేది జరుగుతుంది అన్నట్టు. జరిగిన తర్వాత వచ్చేసి కావ్య వచ్చేసి రిలేషన్షిప్స్కు ఎంత వాల్యూ ఇస్తారు అనే దాని గురించి నేను ఒక క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని అని చెప్పేసి అడుగుతుంటుంది అన్నట్టు. ప్రేరణలు వచ్చేసి ఫస్ట్ ప్రేరణ నేను అడుగుతున్నా అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఒక ఐలాండ్కు నువ్వు, శ్రీపదు అండ్ ప్రకృతి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి ఒకరే మళ్ళీ రిటర్న్ 1 yearకి ఒకసారి ఇద్దరు వస్తారు అనుకోండి, అలాంటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయితే అని అన్నప్పుడు నువ్వు ఎవరిని తీసుకొని వస్తావు అని చెప్పేసి అడిగితే అప్పుడు ప్రేరణ చెప్తుంది, ప్రకృతికి టికెట్ కన్ఫర్మ్ చేసేసి ఎక్కించి పంపించేసి మేమిద్దరం హనుమూన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేస్తామని చెప్పి చెప్తానట్టు. నీకు శ్రీపద అంటే ఎంత ఇష్టం అని చెప్పేసి ఒక్క మాట చెప్పేశావు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ని అడుగుతున్నట్టు, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు అక్క అని చెప్పేసి వదిలేస్తావా అని చెప్పేసి అంటది అన్నట్టు. అంటే క్వశ్చన్ నువ్వే చెప్పావు, ఆన్సర్ కూడా నువ్వే చెప్పావు కదని చెప్పి గౌతమ్ అంటాడు. అన్న తర్వాత వచ్చేసి లేదు, ఒకరి పర్సనల్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆ రెస్పెక్ట్ తోని ఆమెకి ఇష్టం లేదనుకుంటే ఖచ్చితంగా సపరేట్ అయిపోతాము అని చెప్తాడు అన్నట్టు. వెరీ గుడ్ అమ్మ, అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు కావచ్చు అని చెప్తానట్టు. చెప్పిన తర్వాత నిఖిల్ అని చెప్పంటది, నిఖిల్ నువ్వు వచ్చేసి పాస్ట్ లో ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నువ్వు వద్దు అని చెప్పేసి ఈ చిన్న క్లాస్తో వద్దని చెప్పేసి వదిలేసిన తర్వాత మీ ఇంట్లో మీకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఒకవేళ అమ్మాయి వదిలేసి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి, అమ్మాయికి కూడా పెళ్లి కాకుండా ఉన్నది, అలాంటప్పుడు నువ్వు చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతాను. అడిగితే లేదు, నేను అట్లానేం కాదు, ఒక అమ్మాయి మనసులో ఇంకా ఉన్నది ఫీలింగ్ అంటే ఖచ్చితంగా అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటా, ఇంట్లో వాళ్ళు పోస్ట్ చేసినా కూడా పెళ్లి చేసుకోను అని చెప్తాడు. అవినాష్ అడుగుతాడు, మీ అమ్మా నాన్న చెప్పినా కూడా పెళ్లి చేసుకోవా అంటే లేదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తా, అమ్మాయికి ఫీలింగ్ ఉన్నదని చెప్పి నాకు తెలిస్తే ఖచ్చితంగా అమ్మాయి గురించి వెయిట్ చేస్తా అని చెప్పేసి. ఇది ఒక కొంచెం ఏదంటే నిఖిల్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అడిగినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత ఒక టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఎంటర్టైన్మెంట్ టాస్క్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి గంగగా అండ్ అంటే చంద్రముఖిగా ఉండడము. దాని తర్వాత వచ్చి అవినాష్ వచ్చేసి ప్రభాస్గా, నిఖిల్ వచ్చేసి అదే పుష్ప 2 అల్లు అర్జున్గా ఉంటాడు అన్నట్టు. ఆ టాస్క్ వచ్చేసి మన నబిల్ వచ్చేసి
జొన్నలగడ్డ సంథింగ్ అదే ఆయన పేరు డిజెక్టివ్లో ఆయన ఉంటాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ వచ్చేసి రేమో రామానుజన్ అండ్ రేమో అండ్ అపరిచితంగా ఉంటాడు అన్నట్టు. అప్పుడు వచ్చేసి ఇది క్యారెక్టర్ సెలెక్షన్స్. కావ్య వచ్చేసి అదే సినిమాలో ఆశిని ఈ క్యారెక్టర్ అన్నట్టు. ఇది జరుగుతుంటే వచ్చేసి ప్రేరణ వచ్చేసి డ్యాన్స్ చేస్తుంటారు చంద్రముఖి లాగా, రారా నామినేషన్కు రారా రారా అని చెప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు నిఖిల్ అంటారు, ఏందిరా ఎక్కడ దొరికిన సాంతరా ఇది, రా నామినేషన్ అంటది రారా అంటది, ఏందిరా ఇది ఎక్కడ సాంతరా అని చెప్పి నిఖిల్ అంటాడు. అన్న తర్వాత నా నామినేషన్ అని చెప్పేసి గౌతమ్ లేచి వచ్చి ఏంటి డాల్ ఏం కావద్దు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అన్న తర్వాత మళ్ళీ మార్చుకొని, ఏంది నువ్వు ఇట్లా నామినేషన్ చేయడానికి ఎవరు దొరికారు అనుకున్నావు, వాడిని ఎందుకు నామినేషన్ చేస్తావు? కాదండి, నామినేషన్లో నేను వచ్చేసి ప్రేరణను కరెక్ట్ టాస్క్ ఇట్లా రూల్స్ ప్రకారం ఆడట్లేదు అని చెప్పి మళ్ళీ యాక్టింగ్ చేస్తుంటారు అన్నట్టు. కానీ ఇద్దరు యాక్టింగ్ అనేది ఇరగదీసినట్టయితే నాకు అనిపించింది. ఏ మాట చెప్పుకోవాలి, యాక్టింగ్ అయితే ఇరగదీసినట్టు నాకు అనిపించింది. అపరిచితులు లాగా, రెమో లాగా అండ్ రామానుజన్ లాగా క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళి బాగా ఇన్వాల్వ్ అయినట్టయితే అనిపించింది గౌతమ్. దాని తర్వాత వచ్చేసి నామినేషన్ చేసిన తర్వాత వచ్చేసి డిస్కషన్ అంటే అవి వాళ్ళ క్యారెక్టరైజేషన్ లో డిస్కషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు అది అని చెప్పేసి నామినేషన్ గౌతమ్ చేస్తా అంటాడు. అది అయిపోయిన తర్వాత అవినాష్ వచ్చేసి ప్రభాస్ లెక్క ఉండాలి బాగా చెప్పినట్టయితే నాకైతే బాగా అనిపించింది. ప్రభాస్ని కొంచెం ఇమిటేషన్ చేసినట్లు బాగా అయితే అనిపించింది. ఉండాలి అనుకుంటా ఇలా చేయడం తప్పు అది ఇది అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే మళ్ళీ తర్వాత వచ్చేసి నబీల్ వస్తాడు. నబీల్ వచ్చేసి అదే డీజెటీలుగా ఈ చెత్త అంతా ఓడు అలే అంత కార్పెట్ క్లీన్ లేదు అది అని చెప్పి, నీకు కార్పెట్ క్లీన్ కావాలి కదా, అంతే కదా నేను చెప్తా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అంతకుముందు అవినాష్ మంచి డైలాగ్ చెప్తాడు. బోటు అది ఛత్రపతి సినిమాలో డైలాగ్ బాగా అనిపించింది, బాగా చెప్పాడు. ఆ డైలాగ్ అయితే మంచి అనిపించింది. దాని తర్వాత ఈ చెత్త అంతా ఓవర్ క్లీన్ చేయాలి అది అని చెప్పేసి అని చెప్తాడు. రాధిక అని చెప్పేసి నూతన ముద్ద పెట్టిపోయింది అని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ చెప్తాడు. దాని తర్వాత వచ్చేసి ఇట్లా ప్రేరణ పిలుస్తాడు, గంగా ఇట్రా అని చెప్పేసినాక నువ్వు నామినేషన్ అయిపోయావు అది అని చెప్పేసి మాట్లాడుతుంటే అక్కడ కార్పెట్ మీద కూర్చొని ఇట్లా ఎగదలిపోతుంది అన్నట్టు. చంద్రముఖి ఎట్లా చేస్తుంది అట్లా ఈమె యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఓకే డోటి నీకు అయిపోయింది కదా అంటే ఎక్కడ చెత్త కనబడ్డా చేసినా కూడా ఈ అమ్మాయిని పిలిస్తే సాల్వ్ అయిపోతుంది నీకు అది అని చెప్పి చెప్తాను అన్నట్టు. దాని తర్వాత బాగా మీరు సూపర్ అది చేశారు అది అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. చెప్తున్నప్పుడు నువ్వు నా కాలు మీద కాలేసుకుని నిఖిల్ అంటాడు, నువ్వు కాలు మీద కాలేసుకున్నావు కాబట్టి నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేయను. ఈ కాలు నాదే నా కాలు మీద నీకు కాలేసుకుంటే నీకేమొచ్చింది అయ్యప్ప నొప్పి ఏ అండ్రాయిడో ఇట్లా మాట్లాడుతుంటాడు అని చెప్పేసి నిఖిల్ క్యారెక్టరైజేషన్ నిలబై చెప్తూ ఉంటాడు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి నబిల్ మాట వచ్చేసి ఈ గుండ్రటి అడ్డం పెట్టారు, ఇక్కడ ఊడవలేక చచ్చిపోతున్నా, ఇది వరం లేపితే బాగుండు అని చెప్పాను. మళ్ళీ అవినాష్ గంగా పిలుస్తాడు. పిలిచి నువ్వు హెల్మెట్ అయినావు ఇట్లా ఇది కథ అర్కనా అని చెప్పి చెప్తా ఉన్నాడు. చెప్పంగానే నీనా అనుకుంటే అది మొత్తం లావటంగానే నబిల్ మొత్తం అక్కడ కింద ఊడ్చేసినట్టు చేసేసి ఊడ్చేస్తుంటాడు అన్నట్టు. ఊడ్చేసిన తర్వాత అయిపోయింది కదా ఓకే కదా అని చెప్పి అంటాడు. హే అని మనగానే మళ్ళా ఏమో అయింది నేను ఏమో చేసినా నేను ఇప్పుడు ఏదో చేయకుండా పని చేసినా అని చెప్పేసి మళ్ళీ ప్రేరణ అంటారు. ఈమె క్యారెక్టర్ నీలవై ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు అంటూ ఉంటారు. ఇట్లా క్యారెక్టరైజేషన్స్ అని అన్ని వస్తాయి. ఆశని వస్తుంది, వచ్చేసి ఆమె మళ్ళీ కామెడీ చేస్తుంది. ఈ చిన్న టాస్క్ అనేది బాగా జరుగుతుంది, బాగా అనిపించింది. ఆ విధైతే ఇందులో క్యారెక్టరైజేషన్ లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి బాగా చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ పరివార్ మా పరివార్ బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ పరివార్ జరుగుతుంది. అందులో వచ్చేసి హౌస్మేట్స్ కు ఎంత అమౌంట్ వస్తుందో వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకోవాలి, అమౌంట్ ఎంత వస్తుందని చెప్పేసి దానికి ఆ లివర్ అనేది మీరు లాగండి అని చెప్పేసి కావ్య చెప్తాడు. కావ్య వెళ్ళి వచ్చేసి ఆ లివర్ అనేది లాగితే వచ్చేసి ఈ 11,470 రూపీస్ అనేది వస్తుంది అన్నట్టు. ఈ 11,457 అనేది మీ బిగ్ బాస్ పరివారం తీసుకోవాలనుకుంటే దక్కించుకోవాలి, ప్రైజ్ మనకి యాడ్ చేయాలనుకుంటే ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఆ టాస్క్ వచ్చేసి ఆడాలని ఉంటుందని చెప్పేసి ఆ టాస్క్ వచ్చేసి ఒక
అక్వేరియంలో వెజిటేబుల్స్ అనేది వేస్తాడు, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది వేస్తాడు. వాటిని నోటితోని కాకుండా చేతులతో కాకుండా నోటితోని వాటర్లో తల ముంచి వీటిని తీసి పక్కనే ఉన్న బౌల్లో వెయ్యాలి అన్నట్టు. అది టాస్క్. ప్లాస్మా టీంలో సమయమానుసారం ప్రకారం ఒక్కొక్క బొమ్మ చూస్తారు. ఆ బొమ్మ ప్రకారం ఆ బొమ్మను చూసి వచ్చి ఇక్కడ తీసి పక్కన పెట్టాలన్నట్టు. ఒంటికాలు అది పెట్టాలని చెప్పేసి చెప్పిన తర్వాత వచ్చేసి మీరు మీకు ఆపోజిట్ పర్సన్గా ఎవరినన్నా ఎన్నుకోండి అని చెప్పి కావ్య చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి కావ్య బాగా ఆలోచించి అవినాష్ బిగ్ బాస్ అని చెప్తారు అన్నట్టు. అవినాష్ అని బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి టాస్క్ రెడీ అవుతారు. టాస్క్ రెడీ కాగానే వచ్చేసి ఫస్ట్ ప్లాస్మాలో వచ్చేసి ఫస్ట్ ఫోటో వచ్చేసి యాపిల్ చూస్తారు. యాపిల్ చూపించిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చేసి మళ్ళీ దాన్ని యాపిల్ అనేది తీసి ఇద్దరు ఒకే టైంలో అంటే కొంచెం అది కావ్య కొంచెం ముందు తీస్తారన్నట్టు. దాని తర్వాత పిక్ వచ్చేసి బనానా పిక్ వస్తుంది. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నిలబడతారు. టాస్క్ బ్రజర్ రాకముందే మళ్ళీ వస్తారు. ఉండొచ్చు ఇక్కడ అది అని చెప్పేసి నిపిల్ అంటాడు, నివిల్ అంటాడు. మళ్ళీ ఎందుకు లేని రిస్క్ అని చెప్పేసి అన్నట్టు బయటకు వచ్చేసి బయట నిలబడతారు. మళ్ళీ ప్లేస్ సౌండ్ రాగానే మరి లోపలికి వెళ్తారు. అప్పుడు బనానా ఉంటుంది. బనానా వచ్చేసి అవినాష్ తొందరగా తీసేస్తాడు. అక్కడ బనానా కావ్యకు కొంచెం దొరకదు అన్నట్టు, లోపల మునిగి ఉంటుంది. ఇట్లా చేపెట్టి తీయడానికి వీలు ఉండదు, నోరుతో తీయాలి కాబట్టి అవినాష్ ఆ రౌండ్ వచ్చేసి ఫస్ట్ వస్తాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ బ్రింజల్ పిలుస్తుంది. ప్లాస్మా టీంలో బ్రింజల్ చూస్తే అవినాష్ వచ్చి దీన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు కావ్య వచ్చేసి వేరే దగ్గర దాచిపెట్టుకుంటుంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి క్యాప్సికం ఇస్తాడు. క్యాప్సికం కూడా అవినాష్ తొందరగా తీస్తాడు. ఆమె వచ్చి చూసి చేసే వరకు మళ్ళీ లేట్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి చిల్లీ ఇస్తాడు అన్నట్టు. మిరపకాయ ఇస్తాడు. మిరపకాయలో కూడా అవినాషే గెలుస్తాడు అన్నట్టు, ఫస్ట్ వస్తాడు అన్నట్టు. అవినాషే ముందు తీసేస్తాడు, ఆమె తీయకనైపోతుంది. దాని తర్వాత వచ్చేసి గ్రేప్స్ ఉంచుతాడు అన్నాడు. ప్లాస్మా టీవీలో వచ్చేసి గ్రేప్స్ అనేది తీసేస్తాడు అవినాష్. దాని తర్వాత వచ్చేసి లేడీస్ ఫింగర్స్ చూస్తాడు అన్నట్టు. బెండకాయని చూపిస్తాడు. బెండకాయ దానిలో అక్వేరియంలో తేలుతూ ఉంటుంది. దాన్ని పట్టేసుకొని అవినాష్ తీస్తాడు. ఆమెది కూడా తీసేస్తుంది. మధ్యలో వచ్చిన గ్యాప్ వచ్చిన తర్వాత ఆ టైంలోనే కొన్ని తీసేయడం జరుగుతుంది అన్నట్టు. బ్రింజలు అండ్ క్యాప్సికమ్ ఇట్లా అవన్నీ తీసేస్తాడు అన్నట్టు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్రౌజర్ అవుతుంది స్టోర్కి వెళ్ళి చూస్తే కళ్ళకు గ్లాసెస్ టైప్ లాంటివి ఇస్తారన్నట్టు. ఆ గ్లాసెస్ పెట్టుకొని చేస్తారని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి క్యారెట్ గురించి ఇస్తాడు. క్యారెట్ గురించి ఇచ్చినప్పుడు వెళ్ళి అవినాష్ తొందరగా తీసేసి అక్కడ ఉన్న తర్వాత బ్రజర్ మళ్ళీ వచ్చి ఇంకో నెక్స్ట్ ఫోటో కోసం వెతుకుతుంటే బ్రజర్ వస్తుంది అన్నట్టు. బ్రజర్ వచ్చిన తర్వాత సంచాలకుగా వచ్చేసి నవీల్ ఉంటాడు అన్నట్టు. నవీల్ వచ్చేసి కౌంట్ చేసి ఇది వచ్చేసి బిగ్ బాస్ పరివార్ గెలిచింది, బిగ్ బాస్ వాళ్ళకన్నా వీళ్ళు 2 ఎక్కువ తీసుకొచ్చారు అని చెప్పి చెప్తారు అన్నట్టు. మా పరివార్ వచ్చేసి ఓడిపోతారు. ఆ ప్రైజ్ మనీ అనేది 11,472 అమౌంట్ అనేది బిగ్ బాస్ ఫైనలిస్ట్ వాళ్ళకి యాడ్ అయిపోతుంది అన్నట్టు. యాడ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక వీళ్ళు ఇక్కడ అందరు డిస్కషన్ జరుగుతుంది. చేసుకున్న తర్వాత సాంగ్ వస్తుంది. అప్పుడు చెప్తాను బిగ్ బాస్, మీరు ఇంటికి వచ్చిన సమయము చాలా ఆనందంగా గడిచింది కావచ్చు అనుకుంటున్నా అని చెప్పేసి, మళ్ళీ మీరు ఇంటిని వదిలిపోయే సమయం ఆసనం అని చెప్పి చెప్తారు అన్నట్టు. వచ్చేసి బయట గార్డెన్ వచ్చేసి బ్రహ్మముడి అందరికీ దగ్గరలో అయిపోయింది, బ్రహ్మముడి ట్యాన్కి వస్తుందని చెప్పి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ మెయిన్ డోర్ నుంచి బయటకి అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. అంటే నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయి మళ్ళీ పొద్దున లేస్తారు అన్నట్టు. పొద్దున లేవగానే పొద్దున అందరు డ్యాన్స్ చేసుకుంటూ లేస్తారు. లేచేసిన తర్వాత అక్కడ గడిని కూర్చున్నాక బిగ్ బాస్ స్టోర్ రూమ్ లోనో అలర్ సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినాక బిగ్ బాస్ లేఖ చదివి చెప్పమని చెప్తాడు. అండ్ బిగ్ యాంపర్ ఉంటుంది అన్నట్టు. గంటరీ డీలైట్ వారు యాంపర్ పంపించాడు. అక్కడికి వచ్చి చెప్తారు అన్నట్టు. ఇట్లా అవినాష్ చెప్తూ ఉంటే నేను చెప్తాను గౌతమ్ అంటాడు అని గౌతమ్ చెప్తాను అన్నట్టు. ఈరోజు మీరు ఫైనలిస్ట్ 5 ఫైనలిస్ట్ అయినందు సందర్భంగా కంట్రీ డిలైట్ ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపించింది, అది సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. తర్వాత వచ్చేసి మళ్ళీ బయట నిలబడుతున్నప్పుడు సాంగ్ వస్తుంది. సాంగ్ రాగానే మళ్ళీ ఒక గెస్ట్ అనేది ఎంట్రీ అవుతారు అన్నట్టు. మామగారు సీరియల్లో వచ్చేసి గంగా అండ్ గంగాధర్ ఇద్దరు వచ్చేసి ఆ పాటకు స్టెప్స్ వేసేసి అందరితో కలవిడిగా మంచిగా హ్యాపీగా మాట్లాడుతుంటారు. అందరి దగ్గరికి వచ్చేస్తుంటారు.
వచ్చేసి మాట్లాడుతుంటే పాట అయిపోతుంది. అయిపోయిన తర్వాత అన్నయ్యని వాడు మాట్లాడుతుంటే ఇంట్లోకన్నా తీసుకపోరా ఇదేనా అంటే, దాదా ఇంట్లోకి రా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అనేది ఏంట్రా మొత్తం సంత డుబామని నీ పొట్ట మొత్తం తగ్గిపోయింది ఏంద్రా అని చెప్పేసి మాట్లాడుతుంది అంటట్టు. మీరు విన్నారా ఇంట్లో మేమున్నామా అసలుకి ఇంత తగ్గిపోయారని, నువ్వు తగ్గిపోయినావు ఎందుకు అది అని చెప్పంటే, 100 ఏళ్ళు బతుకుదామని చెప్పేసి అనుకుంటున్నా, అందుకే ఇట్లా తగ్గించుకున్నా అని చెప్పేసి నేను చెప్తా అన్నట్టు గంగ చెప్పిన తర్వాత వచ్చి లోపలికి పోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటే జరిగిన తర్వాత అక్కడ టాస్క్ దగ్గర కూర్చుంటున్నట్టు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. మాట్లాడుకుంటూ ఇట్లా మామగారు సీరియల్లో మీ ఇద్దరం దూరం అయిపోతున్నాం, ఇప్పుడు విడాకులు తీసుకుంటాం అని చెప్పేసి. ఎందుకు అట్లా అంటే, అది మామగారు చేస్తున్నారు ఇంకెందుకు అట్లే ఉంటుంది అని చెప్పేసి, ఇదే లాస్ట్ టైం ఫైనల్ చూసుకోవడానికి మీరంతా చూడడానికి అని చెప్పి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చి వాళ్ళకి ఒక టాస్క్ అనేది అరేంజ్ చేస్తుంది. అరేంజ్ చేసేసి ఎమోషనల్ గా ఫీలింగ్స్ ప్రకారము ఒకవేళ నీకు ఎప్పుడైనా బ్రేకప్ అయిందని చెప్పేసి ప్రేరణ అడుగుతుంది. ప్రేరణ వచ్చేసి అవును బ్రేకప్ నుంచి ఎట్లా బయటకు వచ్చినావు అని చెప్పేసి అది క్వశ్చన్ అడుగుతుంది అన్నట్టు. వాళ్ళు విడిపోతారు కదా, అదే విషయంలో అడుగుతుంది అన్నట్టు. అవును, ఒక బ్రేకప్ అనేది చాలా ఎమోషనల్ థింగ్స్, దాన్ని అర్థం చేసుకొని మనం బయటికి రావడానికి చాలా ట్రై చేస్తాం. అలా అంటే అప్పుడే నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. ఒక చిన్న రాయి తీసుకొని ఇట్లా చైన్ ఇట్లా గీసుకున్నా, ఇట్లా బర్ర ఉన్నది అని చెప్పి చెప్తాను అన్నట్టు. ఎందుకంటే లవ్ చేసిన తర్వాత అందులో నుంచి ఎమోషనల్ గా బయటికి రావాలంటే, అంటే బ్రేకప్ అయిన తర్వాత ఎమోషనల్ గా చాలా మంది బాధపడుతుంటారు. అందులోకి బయటకు వచ్చి నువ్వు వేరే సోర్స్ అనేది తీసుకొని పోతే అది చాలా బెటర్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే పిచ్చోళ్ళు లెక్క వాళ్ళు మొత్తం అదే భ్రమలో ఉండి తాగడం చెయ్యడం, లేకపోతే అమ్మాయి కోసమే చనిపోతా అది అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం. లైఫ్ అంటే అది కాదు. లైఫ్ అంటే తోటు పాటలను భరించుకుంటా కష్ట నష్టాలను విధానాలను అన్నిటిని దాటుకుంటూ ఒక జీవితంలో గెలవాలి, సక్సెస్ సాధించాలి అనుకుని టార్గెట్ పెట్టుకొని ఎన్ని వచ్చిన లైఫ్లో ఏదైనా వస్తూ పోతూ ఉంటుంది, ఏది శాశ్వతం కాదు అని తెలుసుకొని అందులో నుంచి బయటకు రావాలి. లవ్ చేసావు, అమ్మాయి అంటే ఇష్టము, నీకు సంతోషం ఆనందం అయిపోయింది, అమ్మాయి ఓకే వదిలేసింది. నేను వదిలేసిన తర్వాత అమ్మాయి కోసమే చచ్చిపోదామని చెప్పేసి అందరూ వదిలేస్తుంది. కానీ కన్న తల్లిదండ్రులు పెంచిన వాళ్ళు ఉంటారు, ఇలా ఎంతో మందిని వదిలిపెట్టుకొని నువ్వు ఒక్కరికి పోతే ఒక అమ్మాయి కోసము అది తప్పని చెప్పేసి ఆ మోటివేషన్ లో అయితే చెప్పినట్టు. నా ఉద్దేశంలోనైతే ఒక లవ్ చేసాం, ప్రయాణానికి లవ్ చేసాం, ఓకే కొంత బాధ అనేది ఉంటుంది, ఆ బాధను దిగముకొని లైఫ్ లో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. చావే పరిష్కారం కాదు, లైఫ్ మొత్తం తాగుతూ భరించుకుంటూ అట్లే ఉండడం కాదు. ఆ వదిలేసి దాని బాధను దిగముందుకొని దానికన్నా మంచి బెటర్ సక్సెస్ అనేది సాధించుకొని లైఫ్ లో ఒక ముందుకు వెళ్ళి ఒక లెవెల్లో నిలబడ్డం అనుకో, లైఫ్లో ఆ సక్సెస్ వచ్చిన తర్వాత కాలు దగ్గరికి అన్ని ప్రతి ఒక్కటి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చేస్తారు మనకు. అప్పుడు ఆ సక్సెస్ని ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటే ఈ బాధ అనేది ఆ సక్సెస్ ముంద చిన్న చిన్న నీటి బుందంత అది లైఫ్ అనేది అని చెప్పి చెప్పడానికి ఇలా టాస్క్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఇది ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా సరే ఎంత బాధ వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఎక్కువ శాతం మనం దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళినాం అనుకో సక్సెస్ అని మనం సాధించడం. దాన్ని లోపడేసేసి సూసైడ్ చేసుకోవడము, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళడము, లైఫ్ నాశనం చేసుకోవడం ఇలాంటివి కాదు. దాన్ని అధిగమించుకొని దాన్ని బైక్ పక్కన పెట్టేసి దాని మీద మనం సక్సెస్ సాధిస్తే చాలా బెటర్ ఉంటుంది అని చెప్పి చెప్తాను. అలానే నేను రాయి తీసుకొని ఇట్లా పెయిన్ చేసుకున్నా, లోపల ఉన్న బాధ కన్నా బయట ఉన్న బాధని దిగమించుకొని అది కావాలి అని చెప్పేసి నేను అలా చేసుకున్నా, ఇప్పుడు ఇలా ఉన్నా అని చెప్పి చెప్తున్నట్టు. తర్వాత గౌతమ్ అడుగుతుంది. గౌతమ్ వచ్చేసి 18 years అనుకుంటా నేను ఒక అమ్మాయిని ఇట్లా ఇష్టపడ్డాను, అది బ్రేకప్ అయినప్పుడు ఇట్లా చాలా బాధపడ్డాను, అందులో లోనింగ్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డాను అని చెప్పి చెప్తాను. నిఖిల్ చెప్తాడు అన్నట్టు, ఒక అమ్మాయి కాల్ చేసినప్పుడు నేను ఇట్లా లిఫ్ట్ చేసి ఇట్లా మాట్లాడినప్పుడు అది అయినప్పుడు దాన్ని ఫోన్ కాల్ అనేది బ్లాక్ చేసాను. నువ్వు బ్లాక్ చేసావా అని చెప్పేసి ఆ టాస్క్ అనేది అట్లా జరుగుతుంది, అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి అందరికీ మేకప్ చేస్తారు అన్నట్టు. మేకప్ చేసి క్యాట్ వాకింగ్ అనేది చేపిస్తుంది. అందులో వచ్చేసి అవినాష్ అండ్ గౌతమ్ అండ్ నబిల్ వీళ్ళు క్యాట్ వాక్ చేస్తారు అన్నట్టు. ఆ మేకప్ అనేది మస్తు బాగా అనిపిస్తుంది, మేకప్ బాగా చేశారు, దానికి బాగా అనిపించింది. అలా చేసి మేకప్ అనేది చేసి క్యాట్ వాక్ అనేది చేస్తారు. చేసేసి వచ్చేసి కూర్చొని ముచ్చట అనేది చెప్తూ
అప్పుడు వాళ్ళు అందరూ సోఫా మీద కూర్చుంటారు. సోఫా మీద కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. బిగ్ బాస్ పరివార్కు అండ్ మా పరివారకు జరుగుతున్న టాస్క్లో వచ్చేసి ప్రైజ్ అనేది ఇప్పుడు వచ్చే నెక్స్ట్ టాస్క్ ప్రైజ్ అనేది ఎంత అనేది ఆ లివర్ లాగి చెప్పండి అని చెప్పి చెప్తారు అన్నట్టు. అప్పుడు గంగాధర వెళ్ళి ఆ లివర్ అని లాగుతారు. లాగినప్పుడు 9,987 రూపాయలు అనేది వస్తుంది అన్నట్టు. అది ఈ టాస్క్ వచ్చేసి ఈ ప్రైజ్ మనీ. ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే లిప్ హోలా లిప్లు తీసి సేకరించి వాటిని జత చేసి 3 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ను తన వద్దకు లాక్కోవాలని చెప్పి చెప్తారు అన్నట్టు. అది గేమ్. ఏంటంటే లిప్ పాప్స్ ఉంటాయి కదా, హోలా లిప్ పాప్స్, అవన్నీ ఒకటి అరేంజ్ చేసుకొని అవి రింగు లెక్క అవుతుంది. ఆ రింగు లెక్క అయిన తర్వాత దానికి తాడు కట్టేసి అవి 3 అయిన తర్వాత వాటిని ముంగటున్న బాల్ మీద గీసిరేసి బాల్ మధ్యలోకి వచ్చిన తర్వాత బాల్ దగ్గరికి తీసుకొని పెట్టుకోవాలి. ఎవరైతే 2 బాల్స్ అంటే 2 బాల్స్ 3 బాల్స్ ఉన్నాయి, 2 బాల్స్ గుంజుకుంటారో వాళ్ళు విన్ అయినట్ట. ఇది టాస్క్ ఇచ్చిన తర్వాత అందులో వచ్చేసి గంగాధర మీరు 2 సభ్యులను ఎన్నుకోవాలని చెప్పంటే ప్రేరణ సంచాలుగా ఇస్తారు. గౌతమ్ అండ్ నిఖిల్ను కాంపిటీటర్గా ఎన్నుకుంటారు అన్నట్టు చేయడానికి టాస్క్. అలా టాస్క్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏ కలర్ సేకరించుకోవాలనేది ఆ కార్డులో ఉంటుంది అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత బ్రజర్ వస్తుంది. బ్రజర్ వచ్చిన తర్వాత తీస్తారు అన్నట్టు. ఆ క్లూ కార్డ్ అని తీసిన తర్వాత గౌతమ్ నిఖిల్ వాళ్ళకి ఎల్లో వస్తుంది, వీళ్ళకు గంగాధర్ వాళ్ళకి వచ్చేసి బ్లూ కార్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒంటి కాలుతో కుంటుకుంటూ వెళ్ళాలి. ఒంటి కాలుతో కుంటుకుంటూ వెళ్ళి అక్కడ సేకరించేసి ఇక్కడ ఉన్న వ్యక్తికి అవి ఇస్తే అవి వాళ్ళు నిర్మాణం చేసుకొని దాన్ని తాడు కట్టి పైన పెట్టుకుంటారు. అట్లా 3 అయిన తర్వాత వాటిని తీసి బాల్ మీదకి విసిరేసి బాల్ను మెల్లగా దగ్గరకు ఉంచుకుంటారు. ఇది టాస్క్. అలా వచ్చేసి కూపన్ అది తీస్తే అవైలబుల్ తీస్తే అందులో వచ్చేసి ఎల్లో వచ్చేసి గౌతమ్ అండ్ నిఖిల్కి, బ్లూ వచ్చేసి గంగకు అండ్ ఆయనకు వచ్చేస్తాయి, గంగాధర్కి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత కుంటుకుంటూ వెళ్ళి తీసుకొస్తారు అన్నట్టు. 8 పడతాయి అన్నట్టు. ఒక తీసుకొచ్చి పెడుతుంటే వాళ్ళు యాడ్ చేస్తున్నప్పుడు గౌతమ్ వాళ్ళది నిఖిల్ వాళ్ళది అయిపోతుంది. కానీ ఇంకా మళ్ళీ గౌతమ్ వెళ్ళిపోతారు అన్నట్టు. అయిపోయిన రారా వచ్చేసారు అని చెప్పంటే వాళ్ళు వచ్చేస్తాడు. ఇంకా గౌతమ్ వచ్చేసారు. వాళ్ళు సేకరించి పెట్టేసి మళ్ళీ లోపైన పెట్టేసి అంతకుముందే వీళ్ళు గంగా వాళ్ళు రెడీ చేసుకొని పైన వేసి తాడు కట్టేసి పైన వేస్తారు అన్నట్టు. నిఖిల్ వాళ్ళు ఏం చేస్తారంటే పైన వేసి తాడు కడతారు అన్నట్టు. మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు వచ్చేసి వీళ్ళకు ఎల్లో వస్తుంది, వాళ్ళకి పర్పుల్ కలర్ వచ్చేస్తుంది. వాళ్ళు సేకరించుకొని తీసుకొని వస్తారు. ఈ టైంలో కొంచెం డీలే అవుతారు, గౌతమ్ ఫాస్ట్ అయిపోతారు అన్నట్టు. అయిపోయిన తర్వాత వచ్చేసి తాడు కట్టేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ దాని తర్వాత వచ్చేసి కార్డు తీస్తారు. ఆ కార్డు వచ్చేసి 2 గ్రీన్, 2 ఎల్లో, 2 బ్లూ ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఉన్న తర్వాత ఒక్కొక్కటి వెళ్ళి 2 తీసుకొని వస్తూ ఉంటారు. తీసుకొని వచ్చేసి వాటిని సేకరించి పెట్టేసి తాడు కట్టేస్తారు. తాడు కట్టేసిన తర్వాత వీళ్ళు కూడా అటెండ్ చేసి తాడు కడతారు. కానీ తర్వాత నిఖిల్ దాన్ని వేసేయగానే బాల్ మీద పడుతుంది. బాల్ మెల్లగా గుంజుకుంటాడు, దగ్గరికి గుంజుకు పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంకో దానికి కూడా అట్లే గాలం వేసేసి మెల్లగా దాని దగ్గర ఉంచుకొని పెట్టేసుకుంటారు అన్నట్టు. 3వ దానికి ట్రై చేస్తుంటే వీళ్ళు గంగ వాళ్ళు కూడా మళ్ళీ ట్రై చేస్తుంటారు. గంగ వాళ్ళకి 3వ బాల్ వచ్చేస్తుంది, వీళ్ళకి 2 బాల్స్ వస్తాయి అన్నట్టు. ఈ టాస్క్ లో వచ్చేసి బిగ్ బాస్ పరివార్ విన్నర్ అవుతారు అన్నట్టు. ఏ టాస్క్ చూసుకున్నా కానీ మా టీవీ పరివారాలు వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళ చేతిలో ఓడిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ ప్రైజ్ అమౌంట్ అనేది వీళ్ళకి యాడ్ కావాలి కాబట్టి. బిగ్ బాస్ వాళ్ళకి యాడ్ కావాలి, మా పరివారాలకు అవసరం లేదు కాబట్టి అలా ఆడినట్టు ఆడి స్లోగా ఆడుతుంటారు అన్నట్టు. అది నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా అనిపించింది అసలుకి అట్లా కామెంట్ అయితే చేయాలి, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. అది గేమ్. అట్లా గేమ్ అయిపోయిన తర్వాత వచ్చేసి బిగ్ బాస్ పరివారంలో వచ్చేసి 2 బాల్ లాక్కుంటారు. వీళ్ళు వచ్చేసి మా పరివారం వచ్చేసి 1 బాల్ లాక్కుంటారు. లాక్కున్న తర్వాత ప్రేరణ ఎవరు విన్నారు ఇట్లా గేమ్ అని చెప్పేసి అనగానే బిగ్ పరివారంలో వచ్చేసి విన్నర్ బిగ్ బాస్ అని చెప్పి చెప్తుంది అన్నట్టు ప్రేరణ. చెప్పిన తర్వాత వచ్చేసి ఇది 9,987 రూపీస్ అనేది మీ ప్రైజ్ మనీలోకి యాడ్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళంతా వచ్చేసి డ్యాన్స్ చేస్తాను మాట్లాడుతుంటే అప్పుడు బిగ్ బాస్ కలిగేసుకొని మీరు గంగా అండ్ గంగాధర్ మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చినందుకు చాలా ఆనందంగా అనిపించింది, మీ సమయం చాలా ఆనందంగా గడిచింది కావచ్చు అని బిగ్ బాస్
అనుకుంటున్నా అని చెప్పి చెప్తుంది. మీరు ఇంటిని వెళ్ళే సమయం ఆసన్నమైందని చెప్పిన తర్వాత ఒక సాంగ్ వేస్తారు. సాంగ్లో అందరూ స్టెప్లు వేస్తారు. చెప్పిన తర్వాత స్టెప్లు వేసిన తర్వాత ఆ డోర్స్ ఓపెన్ అనేది అవుతుంది. డోర్స్ ఓపెన్ అయిన తర్వాత గంగాధర్ అండ్ గంగ ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అవినాష్ మళ్ళీ నుక్కడానికి ట్రై చేస్తాడు అన్నట్టు. అవినాష్ అక్కడ చిన్న కామెడీ లెక్క, అంత సీరియస్ తీసుకునేది అవసరమే తెలియదు. ఇది జరిగింది ఈరోజు బిగ్ బాస్ హౌస్లో, ఇది జరిగింది అన్నట్టు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఉన్నాయి, ఒక 3-4 రోజులు ఉన్నది. అందులో వచ్చేసి ఏముంటుంది, ఇక నెక్స్ట్ వచ్చేసి మన టాస్క్ ఉంటుంది కావచ్చు. దాని తర్వాత వచ్చేసి మొత్తము ఏంటంటే జర్నీసే చూపిస్తాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనేది టెస్ట్లు, రన్నులు చాలా ఉంటాయని చెప్పారు కదా, ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇది నా బిగ్ బాస్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా వచ్చి నా వీడియోస్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అడిగితే అమ్మాయినా పెట్టదు కాబట్టి నేను అడుగుతున్నాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా పక్కబడి బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ టంగన కొట్టేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ ఖచ్చితంగా మీకు డైరెక్ట్ వచ్చేస్తాయి. అయిపోతే ప్లే అయితే అన్నట్టు డైరెక్ట్ వచ్చేస్తాయి అన్నట్టు. లేదనుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టాను మీకు తెలియదు కదా, అట్లా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు చూడవచ్చు అన్నట్టు. అలా విధంగా మీ ఫ్రెండ్స్ కూడా చేయొచ్చు, అట్లే లైక్ చేయొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఖచ్చితంగా కామెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, మీ సపోర్ట్ నాకు బాగున్నందుకు సంతోషంగా ఉన్నాను. హ్యాపీ బాయ్.